శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారు జీవితంలో అదృష్టవంతులుగా మారాలంటే ఏ నియమాలు పాటించాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి వృశ్చిక రాశి వారికి కుజుడు అధిపతిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళు చాలా ధైర్యంగా, సాహసంగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. చాలా ఉత్సాహంగా కనబడుతూ ఉంటారు. ఇదే రాశిలో మనకి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ 3 నక్షత్రాల్లో పుట్టినవారు ఈ వృశ్చిక రాశి జాతకులుగా మనం పరిగణించబడడం జరుగుతుంది. మరి విశాఖ 4వ పాదంలో జన్మించిన వారికి సుమారుగా 4 సంవత్సరాల నుంచి 1 సంవత్సరం అటు ఇటుగా గురు మహాదశ ఉంటుంది. దాని తర్వాత 19 సంవత్సరాలు ఈ శని మహాదశ ఉంటుంది. కాబట్టి మరి ఎక్కువగా అనురాధ నక్షత్రంలో పుట్టిన ఈ విశాఖ 4వ పాదంలో జన్మించిన ఎక్కువ వీళ్ళకి విద్యా సమయం అంతా కూడా సుమారుగా అటు ఇటుగా 19 సంవత్సరాలు అవచ్చు, 23 సంవత్సరాలు మ్యాక్సిమం వరకు ఈ శని మహాదశ నడుస్తుంటాం. సో ఈ కారణం వల్ల ఏంటంటే వీళ్ళకి ప్రారంభ జీవితం అనేక ఒడిదుడుకులకి, స్ట్రగుల్స్కి కారణం అవుతూ ఉంటుంది. వీళ్ళకి అనుకోకుండా ఏంటంటే మరి ఈ ఒక విధంగా కుటుంబంలో చిన్నపిల్లల కంటే మామూలుగా ఈ 12 సంవత్సరాల పిల్లలకి కానీ ఎవరైతే పేరెంట్స్ మీద ఆధారపడినంత వరకు ఉంటారో, అంటే ఎడ్యుకేషన్ టైం వరకు అనుకుందాం, వాళ్ళకి ఆ టైంలో పిల్లలకి శని మహాదశ జరుగుతుంటే, మిగతా దశలు కూడా ఉంటాయి, శని మహాదశ ఈ రాశి వారికి పర్టికులర్ జరుగుతుంది. కాబట్టి వాళ్ళ పెద్దవారికి కూడా ఏవో కొన్ని ఇబ్బందులు వల్ల ఎక్కువగా వీళ్ళ మీద బాధ్యత పడుతూ ఉంటుంది. రెస్పాన్సిబిలిటీ పడటం వల్ల చాలా వరకు విద్య మధ్యలో ఆగిపోవడం, తొందరగానే కుటుంబాన్ని పోషించవలసినటువంటి బాధ్యత రావడం జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే వీళ్ళు ఎక్కువగా ఈ మిలిటరీ, ఈ పోలీస్ డిపార్ట్మెంటు, చిన్న చిన్న ఈ మోటార్ ఫీల్డ్లోకి అనూహ్యంగా కొంతమంది మిగతా పరిస్థితులు అనుకూలించినప్పుడు ఈ విధంగా బాల్యంలోనే వృత్తిలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. సో దాంతోపాటుగా వీళ్ళకి చిన్నప్పటి నుంచి కొంత స్ట్రగుల్ పడటం వల్ల, ఎందుకంటే శని మహాదశ జరుగుతూ ఉంటుంది, ఆ కారణం వల్ల మరి బాధ్యత తెలియడం వల్ల, ధనం విలువ తెలియడం వల్ల చాలా వరకు 45-50 సంవత్సరాల నాటికే బాగా పరిపక్వత చెంది జీవితంలో తొందరగానే స్థిరపడి జీవితంలో పైకి రావడం జరుగుతుంది. అంటే ఈ విధంగా ఇబ్బంది పడిన వారు ఎప్పుడైనా ఈ ప్రారంభ దశలో శని మహాదశతో ప్రారంభమైతే వాళ్ళకి ఖచ్చితంగా మరి సగం జీవితం ఇబ్బందులు పడి దాని తర్వాత జీవితంలో స్థిరపడడం జరుగుతూ ఉంటుంది. సో ఇది వీళ్ళకి. అదే జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి జీవితం ఇంకో విధంగా ఉంటుంది. ఇది ఒక విధంగా స్ట్రగుల్తోనే ఉంటుంది. అంటే బుధుడు దీనికి నక్షత్రానికి అధిపతి అవ్వడం వల్ల ఇది బుధుడు కుజుడు కాంబినేషన్ ఏర్పడుతుంది. ఎందుకంటే కుజుడు రాశిలో బుధుడు నక్షత్రం, అందుకని వీళ్ళు చాలా లాజిక్గా స్ట్రగుల్గా ఉంటారు. వీళ్ళకి కూడా బాల్యంలో స్ట్రగుల్ ఉంటుంది. అప్పుడు ఉన్నటువంటి పేరెంట్స్ స్ట్రగుల్ వల్ల వేరే కారణాలు ఇబ్బంది ఉంటుంది. కానీ వీళ్ళు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకొని విద్యలో బాగా రాణించగలిగి ఎక్కువగా ఈ మెడికల్ రంగం అవ్వచ్చు, మంచి అధికార హోదా కలిగినటువంటి ఉద్యోగంలో చేరడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇంటర్నల్గా వీళ్ళు జీవితం చిన్నప్పటి నుంచే చాలా అనుభవాలు గుణపాఠంగా నేర్చుకోవడం వల్ల వివాహం అయినంత వరకు కూడా ఒక విధమైన లైఫ్ ఉంటుంది. అంటే వాళ్ళు అప్పటిదాకా పేరెంట్స్ కంట్రోల్లో ఉండడం కానీ మొత్తం మీద ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. చాలామంది వృశ్చిక రాశి, వృశ్చిక లగ్న జాతకులకి పేరెంట్స్తో కూడా విరోధం ఉండే అవకాశం ఉండదు. ఎక్కువగా ఇది కనబడుతూ ఉంటుంది. మరి కొంతమందికి అది మనస్తాపాన్ని, కష్టాన్ని కలిగించినప్పుడు కూడా ఇది కొన్ని జాతకంలో ఉన్న విశేషాలు. ఈ విధంగా పేరెంట్స్తో విభేదాలు ఉండడం వల్ల అవ్వచ్చు, లేదా వీళ్ళ చిన్నతనంలో పేరెంట్స్కి ఒకరికొకరికి మనస్పర్ధలు రావడం వల్ల వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడి ఇడిపోవచ్చు. కొంతమంది తల్లి పెంపకంలోనూ లేదా మరికొంతమంది తండ్రి యొక్క సంరక్షణను పెరగడం వల్ల
జీవితంలో ఇటువంటి స్ట్రగుల్ ఎదుర్కోవడం వల్ల అంటే వీళ్ళ జీవితం తర్వాత వీళ్ళ భార్యని వీళ్ళ సంతానానికి ఎక్కువ విలువ ఇవ్వడం వల్ల మిగతా వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోకపోవడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద జీవితం ఇది ప్రాక్టికల్గా జరుగుతుంటుంది అన్నమాట. అంటే ఇది సహజ రాశి చక్రంలో 8వ రాశి అవ్వటం వల్ల ఏంటంటే వీళ్ళ జీవితం అంతా కూడా ఏ స్థితిలో ఉన్నా కూడా చాలా స్ట్రగుల్సమ్గా, బయట వాళ్ళకి ఇదే బాగున్నట్టు కనబడినప్పటికి కూడా జీవితంలో చాలా స్ట్రగుల్స్, చికాకులు, ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. మరి ఒక విధంగా ఈ రాశికి కుజుడితో పాటు కేతువు కూడా అధిపతి అవ్వటం వల్ల ఏంటంటే మరి కొంత వైరాగ్యం, కొంత అసహనం, కొంత ఇబ్బందులు అంటే పెద్దలు చెప్పింది ఏంటంటే గత జన్మలో ఉన్నటువంటి బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీసు, చేసినటువంటి కొన్ని పనుల వల్ల ఈ వృశ్చిక రాశి లేదా వృశ్చిక లగ్నంలో జన్మిస్తారని, గత జన్మలో తీర్చుకున్న రుణాలు, బాధ్యతలు మరి ఈ జన్మలో తీర్చుకుంటారని చెప్తూ ఉంటారు. ఇది ముఖ్యంగా ఎక్కువగా ఈ కుంభరాశిలో జన్మించిన వాళ్ళు, అలాగే వృశ్చిక రాశిలో జన్మించిన వారికి కొన్ని అనుకోని పూర్వజన్మ సంబంధాలు, అనుబంధాలు రావడం జరుగుతుంటాయి. సో ఈ కారణం వల్ల ఈ జాతకుల్ని అందరూ కూడా ఉపయోగించుకొని వదిలేసే వాళ్ళే ఉంటారు. కొంతకాలం ఏదో ఎటువంటి చుట్టరికం లేకుండా, ఎటువంటి లేకుండా కొంతకాలం వీళ్ళ మీద ఆధారపడటం కానీ, సో వీళ్ళ దగ్గర ఏదో కొంత ధనం అప్పుగా తీసుకొని ఎగ్గొట్టడం కానీ, సో వీళ్ళు సంబంధం లేని వ్యక్తుల్ని పెంచి పోషించడం కానీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంతవరకు ఇది పూర్వజన్మ బంధంగా అనుకోవాలి. వీళ్ళు ఎక్కువగా మరి నా వరకు మనకు తెలిసినంత వరకు ఎక్కువగా వీళ్ళ పితృదేవతల్ని ఆరాధించవలసి ఉంటుంది. అంటే ఎక్కువగా ఈ శ్రాద్ధ కర్మలు, పితృకర్మలు చాలా జాగ్రత్తగా, నియమం తప్పకుండా, క్రమం తప్పకుండా చేయవలసి ఉంటుంది. ఎక్కువగా మరి స్త్రీలని ఎక్కువగా గౌరవించడం, వాళ్ళని పూజించడం, అలాగే కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని ఆ తల్లిగారో అత్తగారో ఎవరినైనా సరే ఎక్కువగా గౌరవించి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, కష్టం లేకుండా ఉండడం వల్ల జీవితంలో వీళ్ళు చాలా సౌకర్యంగా, హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. వీళ్ళు జీవితంలో కెంపు అనే ఉంగరాన్ని కానీ, పగడం లేదా కనకపుష్యర ఉంగరం ధరించవచ్చు. వీళ్ళకి సాధ్యమైనంత వరకు వీళ్ళు మిథున మరియు కన్య రాశిలో జన్మించినటువంటి అమ్మాయిల్ని, అంటే అమ్మాయిలు అయితే అబ్బాయిల్ని, అమ్మాయిలు అబ్బాయిల్ని వివాహం చేసుకోకూడదు. అంటే వృశ్చిక రాశిలో జన్మించిన వారు కన్యా రాశిలో జన్మించిన వారిని కానీ, మిథున రాశిలో జన్మించిన వారితో కానీ వివాహం అన్నది 100కి 100 చేసుకోకుండా ఉండడమే మంచిది. అలాగే ఇటువంటి రాశుల వారితో ఎటువంటి లావాదేవీలు పెట్టుకోకుండా ఉండడమే మంచిది. సో అలాగే ఈ రాశి వారికి, వృశ్చిక రాశి వారికి బుధ మహాదశ, ఎందుకంటే మరి వీళ్ళు విశాఖలో పడితే గురువు, దాని తర్వాత శని, అంటే 23-24 తర్వాత బుధుడు వచ్చేస్తాడు అన్నమాట. 17 సంవత్సరాలు బుధ మహాదశ చాలా ఇబ్బందులు పడుతుంటారు. కాబట్టి బుధ మహాదశలో వీళ్ళకి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాయి. కాబట్టి ఆ టైంలో విష్ణు సహస్రనామం అలాంటివి చదువుకొని కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అలాగే ఏ మహాదశలో అయినా సరే మరి బుధుడు యొక్క అంతర్దశలో మోసాలు, చికాకులు, ఉద్యోగంలో ఇబ్బందులు, కుటుంబ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ టైంలో సరి విధి విధానంగా మరి ఆ గ్రహానికి శాంతి చేసుకోవడం, వీలైతే ఎక్కువ విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం వల్ల 100% జాతకంలో దశల రూపంలో వచ్చే సమస్యల్ని పరిష్కరించుకునే అవకాశం ఉంది. సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు పరిశీలించినప్పుడు వ్యక్తిగతంగా వారి వారి రాశులను బట్టి కాకుండా సహజంగా ఏర్పడే కొన్ని గ్రహాల కలయికలు జాతకులు అందరి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అంటే సహజ రాశి చక్రం అయినటువంటి ఉంటుంది. అంటే అది మేషం లగ్నంగా తీసుకొని 12 భావాలు లెక్కేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ భావాల్లో కొన్ని గ్రహాలు బలంగా ఉన్నప్పుడు అవి జాతకులు అందరి మీద ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఈ సహజ రాశి చక్రంలో ఈ కుజ రాహులు 12వ స్థానంలో సంచరించడం వల్ల ఒక విధంగా కొంత అవినీతి కార్యక్రమాలు, అక్రమాలు, అది దోపిడీలు అనుకోవచ్చు, రోడ్డు ప్రమాదాలు అనుకోవచ్చు, అన్యాయంగా ప్రవర్తించడం అనుకోవచ్చు, దుర్మార్గంగా, ఇవి కొద్దిగా ఈ లోకంలో, ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ఎక్కువయ్యే అవకాశం ఉంటాయి. సో ఈ దౌర్జన్య కార్యక్రమాల వల్ల సాధారణ వ్యక్తులు, మధ్యతరగతి కుటుంబాలు చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు.
సో అలాగే ఈ గురువు రవి కలిసి ఉండడం ఒక విధంగా ధనస్థానంలో ఉండడం వల్ల ఫైనాన్షియల్ ఫ్లో బాగా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆర్థిక సంపద పెరుగుతుంది, మనీ రొటేషన్ పెరుగుతూ ఉంటుంది. బ్యాంకింగ్ రంగం, ఫైనాన్స్ రంగం చాలా డెవలప్ అవుతూ ఉంటుంది. అంటే రెండో స్థానం అన్నది సహజ రెండో స్థానం వృషభ రాశి, ఫైనాన్స్ సంబంధించింది. ధనకారకుడు అక్కడ సంచరించడం వల్ల ఫ్లో ఆఫ్ మనీ ఎక్కువ పెరుగుతుంది. ప్రభుత్వం వారి దగ్గర కూడా మరి వాళ్ళ యొక్క సంపద పెరగడం వల్ల ప్రభుత్వాలు బలంగా తయారవుతాయి. సో ఆ కారణం వల్ల ప్రజలకి సౌకర్యవంతమైన జీవితం రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఏదైనా మరి మంచి జరిగినప్పుడు అందరూ సంతోషిస్తారు, పథకాలు వచ్చినప్పుడు అందరూ తీసుకుంటుంటారు. కానీ ఈ కుజరాహుల కలయిక వల్ల కొన్ని ప్రమాదాలు, అనుకోని ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి రాబోయే 15 రోజులు ఈ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది ప్రయాణాలు చేస్తున్న వాళ్ళు, అంటే ఎక్కువగా ఈ మోటార్ సైకిల్ మీద వేగంగా ప్రయాణం చేస్తున్న వాళ్ళు, అలాగే ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బట్ ఏదైనా రాబోయే 15 రోజుల్లో మరి ప్రతి ఒక్కరు కూడా ఈ అభిషేకం చేసుకోవడం వల్ల, అంటే మీన రాశిలో ఈ 2 గ్రహాలు ఏర్పడ్డాయి కాబట్టి ఎక్కువగా ప్రజలకు అనుకోకుండా నష్టం ఏర్పడుతూ ఉంటుంది, రుణదాతల నుంచి ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది. అనుకోకుండా మెడికల్ ఎక్స్పెండిచర్, ఏదో చిన్న ప్రమాదం వల్ల అనుకోకుండా వచ్చే హెల్త్ ప్రాబ్లం వల్ల ఎక్కువగా హాస్పిటలైజేషన్ అవ్వడం, ధనం ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ ధనం ఖర్చు అవ్వడం కంటే మనకి ఎక్కువ మోసం రూపంలో పోతుంటుంది. ఏదో చిన్న హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, దాన్ని ఏదో పెద్దగా చెప్పి ఒక 1000 రూపాయలతో పోయేదానికి ఒక 10,000, 1,00,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టించవచ్చు. ఇటువంటి వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మరి ఎక్కువగా ఈ రాహువుకి కుజుడు జలతత్వంలో కలిసి ఉండడం వల్ల మీరు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మనకి యాదగిరి గుట్ట, అలాగే మంగళగిరి, మరి అలాగే సింహాచలం వంటి ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో లోకల్గా ఉన్నటువంటి టెంపుల్ ఏమన్నా ఉంటే అటువంటి టెంపుల్లో విధి విధానంగా మరి స్వామికి పానకంతో అభిషేకం చేయడం వల్ల కానీ, లేదంటే పానకం నైవేద్యంగా పెట్టడం వల్ల, ఇవన్నీ కుదరని వాళ్ళు ఇంటి దగ్గరే మరి లక్ష్మీ నరసింహస్వామికి పానకాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల ఇటువంటి విపత్తుల నుంచి తప్పుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.